చూసుకున్నట్టయితే మన తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు గారు చనిపోయారు. సో మీరు ఎలా అనుకుంటున్నారు ఆయన చనిపోవడం? ఓ మహాత్మా, ఓ మహానట చక్రవర్తి, నవరస నటన సార్వభౌమ కోటా శ్రీనివాసరావు మళ్ళీ జన్మించవయ్యా. గొప్ప నటుడు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి గొప్ప పేరు తెచ్చినటువంటి వ్యక్తి. అతను వ్యక్తికి అంటే కూడా నటన కంటే కూడా మానవతావాది. వాస్తవంగా అతని జీవిత కాలంలో సినిమా నటులు, తెలుగు సినిమా నటులు వీళ్ళకి అవకాశాలు రావాలి, వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆకలికి అలమటించకుండా 3 పూట్ల భోజనం చేయాలని సినిమా ఇండస్ట్రీలో నిరంతరం పోరాటం చేసి నిరంతరం మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కోటా శ్రీనివాసరావు గారు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. అతను సేవా కార్యక్రమాలు ఏమో మాకు తెలియదు, కానీ ఆయన ఎప్పుడు చూసినా తెలుగు నటులను ఎంకరేజ్ చేయండి, తెలుగు వారికి భోజనం పెట్టండి అన్న మాటతోనే ఆయన ఒక గొప్ప మానవతావాదిగా మిగిలిపోయారు. తర్వాత నటనలో అంటారా, ఆయన గొప్ప నటుడు. ఎలాంటి పాత్రనైనా అవలేలుగా చాలా సునాయాసంగా నటించే నటులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వేళ్ల మీద లెక్క పెడితే ఎస్వి రంగారావు గారు, ఆ తర్వాత కోటా శ్రీనివాసరావు గారు, ఇలాగే 2-3 మాత్రమే ఉన్నారు. అలాంటి గొప్ప నటులు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవడం తెలుగు ఇండస్ట్రీకి చాలా అపార నష్టమైనప్పటికీ, వాళ్ళు పోయిన తర్వాత కూడా బతుకున్నారని చెప్పుకోవడానికి 10 మందికి ఉపయోగపడాలి, తెలుగు నటులు బాగుపడాలి, తెలుగు యాక్టర్లు ఆకలితో అలమటించకూడదని నిరాహార దీక్ష చేసి పోరాటం చేసిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు. అలాంటి వాళ్ళు మళ్ళీ రావాలి, మళ్ళీ పుట్టాలని కోరుకోవాలి. ఎందుకంటే అలాంటి గొప్ప నటులు కొంతమంది మాత్రమే ఉంటారు. ఆ మహానుభావుడు ఎక్కడున్నా ఆయనకి మనశ్శాంతి కలిగి, ఆయన ఆత్మకి మనశ్శాంతి కలిగి, ఆ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియపరుచుకున్నాం మా నటుల తరపున. అయితే మరి ఇప్పుడు దాకా ఆయన చేసిన క్యారెక్టర్స్ లో మీకు బాగా నచ్చింది ఏంటి? నచ్చింది ఏది లేదు, అన్నీ నచ్చినాయి. నచ్చిందని ఒకటి చెప్పలేను కదా. ఏ పాత్ర బాగోలేదని చెప్పగలుగుతాం, ఏ పాత్ర చేయలేడని చెప్పగలుగుతాం, ఏ పాత్రలో మెప్పించలేదని చెప్పగలుగుతాం. అంత మహానటుడు అతను. ఇప్పుడు చనిపోయిన తర్వాత మాట్లాడుకోవడం కాదు, బ్రతుకుండగానే ఆయన గొప్ప నటుడు. కాబట్టి అలాంటి నటులు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో లేరు. తెలుగు ఇండస్ట్రీలో అంత గొప్ప పర్ఫార్మర్స్ పెద్దవాళ్ళలో ఎవరు లేరు. ఇప్పుడు ఇక్కడ నుంచి అందరూ ఒకరొకరు చనిపోతున్నారు తెలుగు ఇండస్ట్రీకి. మరి ఏ నాడు చేసుకున్నటువంటి ఏ పాపమో తెలియదు, కానీ గొప్ప నటులు అంతా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కొత్తగా అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిపెట్టుకుంటున్నారు. దాని మీద పోరాటం చేసేవారే మనం మన నటుల్ని తయారు చేసుకోవాలా, మన నటుల్ని విలన్లుగా చేసుకోవాలా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసుకోవాలా పరితపించిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు. అలా పరితపించి లాస్ట్కి ఆయన బాగా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు, బాగా హై స్టేజ్లో రోజుకి 4 సినిమాలు నటించే టైంలో కూడా నా నటులు బాగుండాలి, నా తెలుగు నటులు బాగుండాలని చెప్పి తప్పించిన వ్యక్తి ఆయన. అవకాశాలు కొన్ని ఈ సందర్భంగా పోరాటంలో అవకాశాలు కూడా కోల్పోయాడు, కానీ ఎక్కడా భయపడలేదు, ఎవరికి కూడా భయపడలేదు. అంత గొప్ప నటుడు. ఆయన చనిపోవడం ఎంత బాధాకరమే. కానీ ఈ తెలుగు సినిమా కళాంతలు ఉన్నంతకాలం ఆయన పేరుని స్మరించుకుంటూనే ఉంటాడు ప్రతి నటుడు కూడా. ఎందుకంటే నటుల కోసం పోరాటం చేసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సమాజంలో చాలా మంది సేవ చేసేవాళ్ళు ఉన్నారు, కానీ తను చేస్తున్నటువంటి పనులు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకున్న వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు. ఆ గొప్ప మహానుభావుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.